యు ఆర్ అ బిగినర్ యూ షుడెంట్ గో ఫర్ అ బిగ్ బైక్. ఒకేసారి అప్గ్రేడ్ అయితే బిస్కెట్ అయిపోతారు. సో ఆర్ ఆల్ అవర్ బైక్స్. సో హలో, ఆదాబ్, నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. సో బ్లాగ్ ఇలా స్టార్ట్ చేస్తున్నాను ఏంటా అనుకుంటున్నారా? సో ఈరోజు కంటెంట్ వచ్చేసి మన బైక్స్ కలెక్షన్ గురించి. సో చాలామంది అడిగినారు, ప్లస్ కామెంట్ చేసిండ్రు, మీ పార్కింగ్లో ఉండే బండ్లన్నీ మీవేనా అని. సో దిస్ ఆర్ ఆల్ అవర్ బైక్స్. సో మన ఫస్ట్ బైక్ని స్టార్ట్ చేద్దాం. మన ఫస్ట్ బైక్ వచ్చేసి డ్యూక్ 200. సో దిస్ వాజ్ బాట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2021. అప్పట్లో మస్తు క్రేజ్ ఉండే డ్యూక్కి. ఐ రియలీ లవ్డ్ డ్యూక్ ఫర్ ఇట్స్ ఓల్డ్ సౌండ్. ఐ మీన్ BS4 దొరకలేదు, సో BS6 అప్పుడే స్టార్ట్ అయింది. సో ఐ బాట్ ద BS6 అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ ద బైక్. అండ్ BS4 నుంచి BS6కి పెద్ద తేడా ఏం లేదు, సౌండ్ ఒకటే డిఫరెన్స్ వస్తుంది. బట్ పవర్ డెలివరీ అంతా ఇట్స్ ఆల్మోస్ట్ ది సేమ్. అంటే BS6 వచ్చేసి కొంచెం పవర్ లీనియర్గా ఉంటుంది, బట్ BS4 వచ్చి కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది, అంతే డిఫరెన్స్. బట్ దిస్ వన్ కమ్స్ విత్ 25 PS పవర్ అండ్ 19 Nm ఆఫ్ టార్క్. ఇట్ వాజ్ మై ఫస్ట్ బైక్ విచ్ ఇస్ రియల్లీ అ గ్రేట్ బైక్ ఫర్ అ బిగినర్. సో ఈ బైక్ తర్వాత నేను యాక్చువల్లీ అప్గ్రేడ్ అవ్వాల్సింది. ఐ మీన్ 200cc నుంచి 150ccకి డిమోట్ అయినా యాక్చువల్లీ, బికాస్ ఐ రియల్లీ వాంటెడ్ అ బ్యాడ్ బైక్. ఫుల్ ఆప్షన్స్ ఉండేది. నేను కొనాల్సిన టైంలో RR310 ఉండే అండ్ R15 ఉండే. సో ఫేర్డ్ బైక్స్లో ఈ రెండే ఆప్షన్స్ ఉండే నేను కొనాలనుకున్నప్పుడు. సో RR310 చూసిన, బట్ ఐ రియల్లీ డింట్ లైక్ ఇట్. సో అందుకని అంత డబ్బులు పెట్టే బదులు R15 కొనొచ్చు కదా అని దిస్ వన్ ఇస్ అ లిమిటెడ్ ఎడిషన్ R15 68GB ఎడిషన్ ఇది. సో దిస్ వాస్ బాట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2022 అండ్ ఇప్పటి వరకు 8,000 kilometers తిప్పిన, ఎక్కువ తిప్పలేదు. సో లాస్ట్ ఎప్పుడు తీసినా కూడా గుర్తులేదు నాకు ఇది. లాస్ట్ టైం సర్వీస్ తీసుకెళ్ళి ఫిఫ్త్ సర్వీస్ చేయించి, ఫిఫ్త్ సర్వీస్ తర్వాత ఇంక బయటకే తెలియలేదు. ఇలానే అందుకే అన్నీ దుమ్ము పెట్టిపోయిండాయి. సో డోంట్ మైండ్ అబౌట్ దాట్. సో దిస్ వాజ్ మై సెకండ్ బైక్ అండ్ ఇందులో కూడా చాలా ట్రిప్సే వేసిండా నేను. నా ఫస్ట్ బైక్ అంటే ఈ బైక్లో ఎక్కువ తిరిగినా నేను, బట్ ఈ బైక్లో కూడా ట్రిప్స్ వేసిండా. అది అన్అఫీషియల్గా అయితే చాలా ట్రిప్స్ వేసిండా, బట్ అఫీషియల్గా వచ్చి మైసూర్ ట్రిప్ ఒకటి నా ఛానల్లోనే ఉంటుంది చూడండి. అండ్ నేను ఈ బైక్ ఒక వ్లాగ్ చేసిన, ఇంట్రడక్షన్ వ్లాగ్, అది కూడా నా ఛానల్లోనే ఉంటుంది. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. నన్ను ముందు నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు నా దగ్గర ఎన్నెన్ని బైక్స్ ఉండేయని. నాకు కొత్తగా వచ్చే వాళ్ళకి తెలియాలని ఈ వ్లాగ్ చేస్తుండే. యాక్చువల్లీ 2 బండ్లు సేల్ చేసిన, బట్ ఇంకా తీసుకెళ్ళలేదు. బిఫోర్ టేక్ దిస్ అవే ఐ రియల్లీ వాంటెడ్ టు షో యూ గైస్ వాట్ బైక్స్ ఐ హ్యాడ్ అని. సో ఇప్పుడు నా బ్లాగ్స్లో కూడా ఒక మెమరీ లాగా ఉండిపోతాయి కదా ఈ బండ్లు. యాక్చువల్లీ ఈ బండి సర్వీస్ తర్వాత తినేలేదు. అండ్ ఈ బండికి నేను ఎక్సోస్ కూడా వేయించున్నా, ఫుల్ సిస్టమ్ యాక్రా వేయించున్నా. సో దట్ ఈస్ దేర్ విత్ మీ. బట్ ఇఫ్ ఎనీవన్ వాంట్స్ దాట్ యూ కెన్ DM మీ. ఐఎమ్ రెడీ టు సెల్ ఇట్. సో ఎందుకంటే బైక్ అమ్మేస్తున్నప్పుడు ఇంకా ఎక్సోస్ పెట్టుకొని నేనేం చేస్తా. అండ్ ఈ బైక్కి నేను ఎక్కువ మోడిఫికేషన్స్ ఏం చేపిలా. దీనికి ఒక హజార్డ్స్ వేయించిన, హజార్డ్స్ కాకుండా బారెంట్స్ వేయించిన అండ్ లివర్ గార్డ్స్ వేయించిండ. సో దాట్ వాజ్ ఇట్ ఫర్ దిస్ బైక్ మోడిఫికేషన్స్. యాక్చువల్లీ ఫాగ్ ల్యాంప్స్ వేపిద్దాం అనుకున్నా కానీ ఈ బండికి వేపిలేదు నేను ఇప్పుడు దాకా. దాని తర్వాత వచ్చిందే మన GT. దిస్ వన్ ఈస్ వెరీ వెల్ నోన్. వల్లే నేను ఇన్స్టాగ్రామ్లో లేదా యూట్యూబ్లో రెండిట్లో కొంచెం క్లిక్ అయింది. సో మీకు ముందు వాటిల్లో చేసినప్పుడు అంతేం క్లిక్ అవ్వలేదు నేను. బట్ వన్స్ ఐ బాట్ దిస్ GT ఐ హ్యాడ్ అ లిటిల్ బిట్ ఆఫ్ రికగ్నైజేషన్. సో దిస్ వన్ ఇస్ స్పెషల్ ఫర్ మీ. అండ్ ఇది కూడా ఆల్మోస్ట్ 6,000 kilometers తిప్పిన. సో ఇది కూడా కొని ఆల్మోస్ట్ 2 years అవుతుంది ఇప్పటికి. అండ్ దీన్ని నెక్స్ట్ సర్వీస్ చేయాలి. అది కూడా బ్లాగ్ చేద్దాం అనుకున్నా, బట్ చాలా రోజులు అయింది ఈ బండి కూడా బయటకు తీసి. మన నెక్స్ట్ వచ్చింది మన Z900. సో దిస్ వన్ యు ఆల్ నో. కొన్నాం, కొన్ని ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసి ఇప్పుడు కూడా ఇది కూడా దుమ్ము పట్టింది. సో ఇది కూడా తీసి చాలా రోజులైంది. నేను మొన్న ట్రిప్కి వెళ్ళి ఉన్నా. సో ఆ ట్రిప్ నుంచి వచ్చేసరికి ఇలా ఎక్కడ పెట్టినా కానీ అంతే కదా, దుమ్ము పట్టుద్ది. సో ఇలా దుమ్ము పట్టింది. సో బండ్లు వాష్ చేయాలి. సో పెద్ద స్టోరీనే ఉందిలేండి అన్నిటికీ బైక్స్కి. సో దీన్ని కూడా ఆల్మోస్ట్ సర్వీస్కి ఇవ్వాలి. ఇది తీసుకొని 2 months అవుతుంది. 1 month షోరూమ్ వాళ్ళ దగ్గర ఉండే అండ్ 1 month నా దగ్గర ఉండే. 1 monthలోనే ఆల్మోస్ట్ 2,500 kilometers తిప్పేసిన బండిని. సో
ఐఎమ్ ప్లానింగ్ నాట్ టు టేక్ ఇట్ మచ్ అవుట్ దీస్ డేస్. ఈ ఎండకి బండికి సెట్ అవ్వదు. సో ఐఎమ్ ప్లానింగ్ టు డూ గుడ్ రైడ్స్ ఆన్ ఆర్ జీటీ అండ్ దీన్ని ఒక టూరింగ్ స్పెక్గా మారుద్దాం అనుకుంటున్నా. సో వాట్ ఆర్ యువర్ థాట్స్? డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ సో దట్ ఐ విల్ డూ ఇట్ ప్రాపర్ touring spec and do traveling vlogs from now. And I really wanted to do good travel vlogs as well. And ఇప్పుడు కొంచెం ఎండ ఎక్కువ ఉంది. సో ఎండ తగ్గితే బయటికి వెళ్ళి వ్లాగ్ చేసుకొద్దామని కొంచెం తర్వాత వెళ్దాం బయటికి, అండ్ మన జీటీలోనే వెళ్దాం. సో దిస్ ఆర్ మై బైక్ కలెక్షన్స్. కార్ కలెక్షన్స్ నెక్స్ట్ ఎప్పుడైనా సపరేట్ వ్లాగ్ చేస్తా. అవి కూడా I'll feature that on my YouTube channel, and if you want that only I'll do that. And బైక్స్ గురించి చాలామంది అడిగినారు, అందుకే చేసిన. బట్ దీని ముందు నేను తోలుతుండే బండి ఒకటి ఫ్యాసినో ఉండే, అండ్ దాట్ ఈస్ రియల్లీ స్పెషల్ స్కూటీ ఫర్ మీ. దాట్ వాజ్ మై ఫస్ట్ స్కూటీ. సో అందులోనే నేను కాలేజ్కి వెళ్తున్నా. సో ఐ సోల్డ్ దాట్ టు మై వెరీ ఓన్ ఫ్రెండ్. సో అది ఇప్పుడు ఆంధ్రాలో ఉంది. అండ్ దీని తర్వాత వెస్పా ఒకటి ఉంది, మీరు యూజువల్లీ పార్కింగ్లో చూసి ఉంటారు, అది ఇంట్లో ఉంది. దాని రివ్యూ బ్లాగ్ కూడా నా ఛానల్లో ఉంది, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. సో ఇప్పటికైతే ఇన్ని బైక్స్ పార్కింగ్లో పెట్టున్నా. అండ్ ఆ వెస్పా కూడా పెద్ద స్టోరీనే ఉంది. అంతకుముందు ఒక వెస్పా తీసుకున్నాం. సో దాట్ met with an accident and we had to sell that bike. And దాని తర్వాత మళ్ళీ వెస్పానే తీసుకున్నాం, బట్ విత్ అ డిఫరెంట్ కలర్. సో దాట్స్ బిగ్ స్టోరీ. అండ్ ఇది మన ప్రాపర్ బైక్ కలెక్షన్స్ మా ఇంట్లో ఉండేవి ఇప్పటికీ. సో ఇంక ఫ్యూచర్లో అయితే ఇంకా మంచి కలెక్షన్ పెట్టుకొని ఐ గెస్ విల్ ఇంక్రీజ్ అవర్ కలెక్షన్ యాజ్ వెల్. బట్ ఇంకొన్ని రోజుల్లో మన డ్యూకు మన R15 అనేది ఉండవు. సో హోప్ఫుల్లీ అట్లీస్ట్ ఒకటన్నా ఇంట్లో పెట్టుకొని ఉంటే బాగుండు అనిపిస్తుంది. సో విల్ సీ ఇఫ్ వీ చేంజ్ అవర్ మైండ్. సో ఫర్ నవ్ అయితే ఇలా ఉంది. యాక్చువల్లీ R15 బ్యాటరీ డెడ్ అయింది. సో దాన్ని బ్యాటరీ మార్పించి నెక్స్ట్ ఎప్పుడైనా వ్లాగ్ చేస్తా వాళ్ళు తీసుకెళ్ళే లోపు. సో ఇప్పుడైతే మన జీటీలో వెళ్దాం. జీటీలో కూడా బ్యాటరీ మార్చింది రీసెంట్గా. సో కంటిన్యూ ద రెస్ట్ ఆఫ్ ద వ్లాగ్ ఆన్ అవర్ జీటీ. సో చాలా రోజులు అవుతుంది మన జీటీ బయటకు తీసి. సో అందుకే కొంచెం షార్ట్ స్పిన్ వెళ్ళేసి వద్దాం. అలాగే పెట్రోల్ కూడా లేదు, పెట్రోల్ వేయించుకొని ఒక షార్ట్ స్పిన్ వేసుకొని వచ్చేద్దాం మన జీటీలో. కానీ these days most of them are directly upgrading to super bikes without even knowing what is proper biking upgradation. ఈ కాలంలో సూపర్ బైక్స్ ఫేమస్ అవడం వల్ల ప్రతి ఒక్కరు సూపర్ బైక్ కావాలని డైరెక్ట్గా అప్గ్రేడ్ అవుతూ వెళ్ళిపోతుంటారు. సో అందుకే యాక్సిడెంట్స్ కూడా పెరిగిపోతుంటాయి బైకర్స్లలో. సో యాక్చువల్లీ డైరెక్ట్ ఎప్పుడన్నా కానీ మీరు బండి కొంటున్నారంటే, ఇఫ్ యు ఆర్ అ బిగినర్ యూ షుడెంట్ గో ఫర్ అ బిగ్ బైక్. యూ షుడ్ హ్యావ్ ఎ ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఓవర్ 200cc, 150cc అండ్ 250cc, 390cc అలా అప్గ్రేడ్ అవుతూ వెళ్తే దట్ ఈస్ రియల్లీ గుడ్ ఫర్ యూ. సో ఇప్పుడు నేను నా బైక్ కలెక్షన్ చూపించిన కదా, దాంట్లో యూ కెన్ చెక్ ఇట్ అవుట్. నా ఫస్ట్ బైక్ వచ్చేసి డ్యూక్ 200 విచ్ ఇస్ ఆఫ్ 200 PS పవర్, విచ్ ఇస్ ఆఫ్ 25 PS పవర్. అండ్ దాని తర్వాత తీసుకునేది నేను R15 వచ్చేసి లెస్ పవర్ఫుల్ దెన్ ద డ్యూక్ 200, ఎందుకంటే ఇట్స్ 155cc. బట్ టాప్ స్పీడ్కి వచ్చినప్పుడు R15 ఎక్కువ వెళ్తుంది డ్యూక్ 200 కంటే, ఎందుకంటే R15లో VVA టెక్నాలజీ ఉంది. వన్స్ యూ క్రాస్ 100 VVA టెక్నాలజీకి ఎక్కినాయి టాప్ ఎండ్ ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో అందుకని నేను యాక్చువల్లీ అప్గ్రేడ్ అయింది. రెండు బైక్స్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నేను మన జీటీకి షిఫ్ట్ అయినా, విచ్ ఇస్ రియల్లీ గ్రేట్ అప్గ్రేడ్. ఎందుకంటే జీటీ ఇస్ అ ప్రాపర్ కెఫే రేసర్. అంటే బైక్ రా పవరు, ఫ్యూచర్స్ ఉండవు, ఓల్డ్ స్కూల్ టైప్. నాకు ఎక్కువ ఏంటంటే ఓల్డ్ స్కూల్ టైప్ బండ్లే ఇష్టము. యాక్చువల్లీ బైక్ 2019లోనే కొనాల్సి ఉండే, బట్ మన వెయిట్కి పెద్ద మెయింటైన్ చేయలేమని చెప్పి తీసుకోలేదు. బట్ నేను యాక్చువల్లీ అప్పుడు అప్గ్రేడ్ అయ్యి ఉంటే చాలా పెద్ద తప్పు చేసి ఉండేవాడిని అవుతా. ఎందుకంటే ఫస్ట్ బైక్ తీసుకోవడం ఇస్ కంప్లీట్లీ రాంగ్.
సో స్లోగా అప్గ్రేడ్ అవ్వడం వల్ల ఐ గాట్ యూస్ టు దిస్ బైక్స్. And now I'm having a 900cc bike which is more powerful than these 3 bikes. సో అందుకే బైకింగ్ కమ్యూనిటీలో ఎవరు ఎక్కువ చెప్పరు దాని గురించి. సో ఇట్స్ గుడ్ టు గో ఫ్రమ్ లోవర్ సీసీ బైక్స్ టు హయ్యర్ సీసీ బైక్స్. ఒకేసారి అప్గ్రేడ్ అయితే బిస్కెట్ అయిపోతారు. అప్పుడప్పుడు తోలడం వేరే, మీరు ఎప్పుడు బైక్ ఒకే సీసీ బండి తోలడం వేరే. మీరు యూజువల్లీ అక్కడక్కడ తోలుంటారు 900cc అవన్నీ. సో దోస్ ఆర్ నాట్ ద ఎక్స్పీరియన్స్ యూ విల్ హ్యావ్ ఇన్ దోస్ బైక్స్. అంటే మీ దగ్గర ఉండి ఆల్మోస్ట్ ఒక వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ తోలుతుండ్రంటే యూ విల్ హ్యావ్ ప్రాపర్ ఎక్స్పీరియన్స్ అండ్ గ్రిప్ ఆన్ దట్ బైక్. సో అప్పుడు అప్గ్రేడ్ అయితే సో యూ విల్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ రైడింగ్ దోస్ బైక్స్. సో నేనేం సజెస్ట్ చేస్తానంటే never risk your life getting a higher cc bike without having an experience of smaller cc bikes. సో ఎలక్ట్రానిక్స్ ఉండే బండిలో నేర్చుకోండి, దాని తర్వాత ఎలక్ట్రానిక్స్ లేని బండి కూడా అలవాటు చేసుకోండి. దెన్ యూ కెన్ అప్గ్రేడ్ ఆల్ ద బైక్స్ యూ వాంట్. సో విత్ దిస్ ఐల్ ఎండ్ మై వ్లాగ్ హియర్. ఈరోజుతో ఇది చాలు. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ షార్ట్ వ్లాగ్. నా బండి కలెక్షన్స్ అండ్ ఎందుకు బిగ్గర్ సీసీ డైరెక్ట్ అప్గ్రేడ్ అవ్వకూడదనే దాని గురించి చెప్పిన. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. సో యా, విత్ దిస్ ఐల్ ఎండ్ మై వ్లాగ్ హియర్. డూ లైక్, షేర్ and subscribe to my YouTube channel for more content as such. And don't forget to follow me on Instagram for more content. So that's it for today. Bye. Sounds sweet.